లివర్ సమస్యలు గుర్తించాలి అంటే వీక్‌నెస్ కానీ, అలసట గానీ ఇట్లాంటివి పెరిగిపోతా ఉంటాయి. సెకండ్ లివర్ డ్యామేజ్ అయితే జాండీస్ వస్తది. సో, మనకి కళ్ళల్లో గానీ, స్కిన్ కలర్ గానీ యెల్లోగా అవ్వటం అనేది మారుతా ఉంటది. అండ్ థర్డ్ లివర్ డ్యామేజ్ లివర్ సైజ్ పెరుగుతా ఉంటది. ఆర్ లివర్ స్టిఫ్‌నెస్ పెరుగుతా ఉంటది. దాంతోటి మనకి కుడి భాగంలో కింద నొప్పి అనేది స్టార్ట్ అవుతా ఉంటది. సో, అబ్డోమెన్ పెయిన్ రైట్ సైడ్ అబ్డోమెన్ పెయిన్ అనేది మనకి వస్తా ఉంటది. సో, ఇట్లా నొప్పొచ్చినా గూడా మనకి లివర్ డ్యామేజ్ ఏమైనా అవుతుందా అనేది ఒక డౌట్ రావాలి. అండ్ ఆల్సో ఈ జాండీస్ పెరుగుతుంటే యూరిన్ కలర్ మారిపోతా ఉంటది. మోషన్ కలర్ మారిపోతా ఉంటది. సో, ఇవి గూడా ఒక ఇనిషియల్ సైన్స్ మనకి లివర్ డ్యామేజ్ గురించి చెప్పే సైన్స్ అన్నమాట. కొందరికేంటంటే లివర్ డ్యామేజ్ సివియర్‌గా అవుతున్నప్పుడు బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతా ఉంటది. అంటే కడుపులో బాగా నీరు వచ్చేయటం కానియండి, ఆర్ లేదంటే కాళ్ళలో నీరు వచ్చేయటం కానియండి, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. మనకి ఈజీగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి మోషన్‌లో బ్లీడింగ్ గాని, యూరిన్‌లో బ్లీడింగ్ గాని ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో స్కిన్ మీద ర్యాషెస్ లాగా కనపడొచ్చు ఆర్ బ్లీడింగ్ వెయిన్స్ కనపడతా ఉంటాయి. స్పైడర్ నేవీ అంటాము. సో, ఇట్లాంటి డిఫరెంట్ స్కిన్ కండిషన్స్ కూడా కనపడతా ఉంటాయి. సో, మనకి లివర్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి? సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎఫ్‌టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. దీంట్లో లివర్ యొక్క ఎంజైమ్స్ కనపడతా ఉంటాయి. బిలిరూబిన్ ఎట్లా ఉందో తెలుస్తా ఉంటది. ఇవన్నీ మనకి తెలుస్తా ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి లివర్ యొక్క స్ట్రక్చర్ గాని, సైజ్ గాని, సర్ఫేస్ ఎట్లా ఉంది, లోపట ఏమన్నా ఉన్నాయా లేదా అనేది కూడా కనపడతా ఉంటది.